శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం 5 నుండి 6, మధ్యాహ్నం 1 నుండి 2, సాయంత్రం 5 నుండి 7 లోపు 3 వేళలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది, మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. 3 వేళలందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి, పూజ లేక మోక్ష భోగంబు దొరుకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. మీరు ఆశ్లేష నక్షత్రములో పుట్టిన వారైతే 1, మీ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ బుధగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన బుధుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం క్రౌం క్రౌం నమ సర్పేభ్యో విషహరాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయాత్ అని పఠించి గాని లేదా వింటూ గాని బుధునకు నమస్కరించాలి. అప్పుడు బుధుడు మీకు అనుకూలిస్తాడు, మీ మనసు దృఢమవుతుంది, మీలో మానసిక ధైర్యం పట్టుదల పెరుగుతుంది, మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 2వది, ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. కాబట్టి మీ రాశ్యాధిపతి అయిన చంద్రుని తేజస్సు మీకు పెరగాలి. ఈ చంద్రుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్ ఓం శ్రీం రోహిణీ చంద్రాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనసుతో వింటూ చంద్రునికి నమస్కరించాలి. అప్పుడు చంద్రుడు మీకు అండగా ఉంటాడు, మీ శరీరం దృఢమవుతుంది, అనారోగ్యం మీ దరిచేరదు, మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక 3వది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ బుధ దశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి, వాటిలో అంతర్దశలు వస్తాయి, వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి, మీ రాశ్యాధిపతి తేజోబలం మీకు పెరగాలి, నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి ఈ మానసిక నిత్య సంకల్పమును మీరు 3 వేళలందు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది, మీకు దైవానుగ్రహము కలుగుతుంది, శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజ అను బుక్కును ఆశ్లేష నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 14 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏం కావాలనో మొక్కుకొని చదవండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఈ బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు ఉచితంగానే వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది, మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. స్త్రీలు పూజింపబడు దేశమే దేశము, దేవతలు సంతుష్టి చెందేరయా. శీలం
నిత్యమునుగా పాడు శ్రీలున్న దేశమే మహాలక్ష్మి నిలయమని తెలియండయా. వల్ల కాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను బహుశుచిగా కాపాడుకొని ఏరయా. తమ వెంట వచ్చేది మనసు బుద్ధను మాట యోచింపకుండనే బ్రతికేరయా. ఆకలి తీరని ఆశా పిశాచిని నమ్మినా నిన్ను మృంగిపోయేనురా. ఆశకు దాసుడు అందరికి దాసుడే ఆశలే నీవాడే మహనీయుడురా. పరిమిత ప్రజ్ఞ గల అల్ప మనస్సునకు దైవ రహస్యములు అర్థమే కావయా. తన్ను తాను వశము చేసుకోగలిగితే సర్వమును తెలియును నమ్మండయా. అనంతమైనట్టి నిగూఢమైన సృష్టి రహస్యములు తెలిసింది ఎవరయా. సృష్టినే తెలియక సృష్టికర్తను వాడు లేడను సులువుగా చెప్పేరయా. సకల సంపదలుండి సరిలేని భార్యున్నా అంతకన్నా నరకమేముందిరా. మగడు మంచి అయిన ఆస్తులెందుకు నీకు అంతకన్నా స్వర్గమేముందిరా. ఆస్తి పాస్తుల కొరకు ఆలు బిడ్డల కొరకు ఏడ్చేటి అజ్ఞానులున్నారయా. దైవంబు తలచుకొని ఏడ్చేటి జ్ఞానులు ధన్యులైన రకంబు దాటేరయా. ధన్యులైన రకంబు దాటేరయా. పూర్వజన్మములోన చేసిన పాపాలే రోగమై పీడించు ఈ జన్మలో అనుభవించను లేక అన్ని సంపదలుండు ఇంతకన్నా శిక్ష ఏముందిరా. విజ్ఞాన శాస్త్రమని విర్రవీగుటే గాని మరణింప బ్రతికించు వారెవరయా. తక్కినవన్నీయు పశుపక్షులకు తెలుసు వీరి గొప్పేమిటో చెప్పండయా. దైవమందరిలోన ఉన్నాడయా అందరూ దైవమున లేరయ్యా. కనుకనే కష్టాలు పడియేరయ్యా కాటికెళ్ళేదాకా ఏడ్చేరయ్యా. మమకారమున్నప్పుడు భక్తెట్లు గలుగును అహము వీడక నీకు జ్ఞానంబు కలుగదు. భక్తి జ్ఞానంబులే ముక్తికి మార్గము. ఈ పాప జలదిలో ఎన్నాళ్ళు ఈదేవు. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.